ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. మీకు విషయం చెప్పాలండి, రోటి పచ్చళ్ళని ఎవరైనా చేయగలరు, కానీ దాన్ని టేస్ట్గా చేయటంలోనే ఉంది అసలు విషయం. అప్పుడు రోటి పచ్చళ్ళన్నిటిని ఇప్పుడు మిక్సీలో వేసి గిడ్రని తిప్పేసి ఇదే పచ్చడి అనేస్తున్నారు. అస్సలు ఒప్పుకోవద్దు ఇంట్లో ఎవ్వరు. కంపల్సరీగా రోటి పచ్చడి అంటే రోట్లోనే నూరాలి. అండ్ ఇది మన చేతులకి ఎక్సర్సైజ్ కూడా, మర్చిపోకండి. రోజు నేను చూపించే రోటి పచ్చడిని మీరు ఇంట్లో తప్పకుండా తయారు చేసి టేస్ట్ చేయండి. మనకి రోటి పచ్చళ్ళు చూపించేది ఏమిటి? మన చట్పట్. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా చట్పట్కి వెల్కమ్ చెప్తాం. ఈ రోజు చట్పట్లో ఎవరు వంట చేస్తున్నారో తెలుసా? మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ కౌసల్య గారు. హాయ్ ప్రవీణ. వెల్కమ్ టు చట్పట్ అండి. థ్యాంక్ యూ. మరి ఈరోజు చట్పట్లో మాకు ఏం వంట చేసి చూపిస్తున్నారు? వెల్లుల్లిపాయ చట్నీ. వంట మీన్స్ పచ్చడి అంటే వెల్లుల్లి పచ్చడి, ఒట్టు వెల్లుల్లి. ఇది పచ్చడి లాగా అనుకోవచ్చు, వెల్లుల్లి కారం అనుకోవచ్చు. ఎక్కువ మహారాష్ట్రన్స్ వాళ్ళు చేసుకుంటుంటారు. అవును, మన చట్పట్లో మనం అప్పడాలు, వడియాలు, కారాలు, మసాలాలు, పచ్చళ్ళు చూపిస్తాం. ఈ రోజు వెల్లుల్లి కారం చేస్తాం కదా. వెల్లుల్లి కారం లాగా ఉంటుంది, కానీ మన ఇక్కడ సౌత్ లో చేసుకున్నది కాదు, నార్త్ ఇండియన్స్ చేసుకునే స్టైల్లో ఉంటుంది. అది మన సైడ్ డిష్ గాను ఏ స్నాక్ అయినా పెట్టుకుని తినచ్చు. సో రైస్ లో కూడా బాగుంటుంది తింటే, నేచురల్ గా ఫ్లేవర్ నచ్చుకుంటే బాగుంటుంది. మరి వెల్లుల్లి కారం తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? వెల్లుల్లి కారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సన్నగా తరుక్కున్న వెల్లుల్లి ముక్కలు, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి తురుము, ఉల్లిపాయ ముక్కలు, నువ్వులు, ఉప్పు. కౌసల్య గారు, ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. చాలా సింపుల్. కారం అనగానే చాలా రకరకాలు పెట్టేసుకుని హడావిడి చేస్తాం. మనం అందరం చాలా సింపుల్ గా ఉప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, ఎండు కొబ్బరి కూడా పెట్టాం. అవును, ఎండు కొబ్బరి. ఇలాంటి కారాలు ఏంటంటే కొంచెం నిలవ ఉంటాయి. ఇది మనం సైడ్ డిష్ గా పెట్టుకోవచ్చు, నిలవ ఉంటుంది. అంత డ్రై ఇంగ్రీడియంట్స్. అసలు వెల్లుల్లి మన వాళ్ళు పెద్దవాళ్ళు అన్నం ఉడికేటప్పుడే పెట్టి ఫస్ట్ ముద్దలో ఆ వెల్లుల్లి తినేవాళ్ళట అప్పట్లో. సో దానివల్ల చాలా గుండెకి చాలా మంచిది అంటారు. ఇప్పుడు ఈ కారం ఫస్ట్ ముద్దలో ఒక ముద్ద తింటే ఎంత మంచిదో కదా. మనం డెలివరీస్ కూడాను వెల్లుల్లి కారం పెడతాం. ఆఫ్టర్ డెలివరీ వెల్లుల్లి కారం చేసి పెడతాం కదా, నెయ్యి వేసి పెడతాం. అంటే ఒంటికి మంచిదని చెప్పి అందరు చేస్తారు. ఈ కారం కొంచెం డిఫరెంట్ గా ఉన్నది, అంటే మనం చేసిన కారంలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా, కొంచెం స్టైలిష్ గా. సో మరి వెల్లుల్లి కారం తయారు చేసేద్దాం. ముందుగా ఏం చేయాలో చెప్పండి. అన్ని బాండ్లీలో పెట్టుకుని వేయించుకోవడం. అలాగే డ్రై రోస్ట్, ఏ నూనె వేసుకోకర్లేదు. ఓ సూపర్. బాండి పెట్టేసాము. ఫస్ట్ మనం వెల్లుల్లిపాయలో కొంచెం తేమ ఉంటుంది కాబట్టి వెల్లుల్లిపాయలు వేసేస్తున్నాను. ఇది వేయించుకుంటుంటే ఒక్కొక్కటి వేసేద్దాం. ఈ తేమంతా పోతే బాగుంటుందా? అలాగా మళ్ళీ దీంట్లో ఆనియన్స్ లో ఉల్లిపాయలో కూడా కొంచెం ఉంటుంది తడి. ఇలాగున్నవన్నీ ఒక్కొక్కటి వేయించుకున్నాక ఇవన్నీ డ్రైగా ఉంటాయి. డ్రై. అలాగే నాకు దీన్ని పీల్ చేయాలంటే, తొక్కు తీయాలంటే ఏమన్నా చిట్కా చెప్పండి. యూజువల్ గా మనం పసుపు రాసి నూనె రాసేసి ఎండలో పెట్టామనుకోండి, తర్వాత ఇలా అంటే వచ్చేస్తాయి. వెంటనే వస్తాయా? వెల్లుల్లికి కొంచెం పసుపు, కొద్దిగా నూనె రాసి ఎండలో పెట్టిన తర్వాత మనం ఊరికే ఇలా అని నలిపేస్తే వచ్చేస్తుంది. ఎండిపోతుంది కాబట్టి నలుపుగానే వచ్చేస్తాయి. ప్రవీణ గారు, మనం ఏం చేద్దాం అంటే ఒక్కొక్కటి వేయించేసి ఒక ప్లేట్ లో తీసుకుందాం, లేదంటే కలిపి కూడా వేయించవచ్చు. కొన్ని ఏంటంటే ఎండుమిరపకాయలు అవన్నీ కొంచెం టైం పడతాయి కాబట్టి ఈ లోపు ఇవి మాడిపోకుండా ఉంటుంది. ప్రవీణ గారు, ఇప్పుడు కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చింది కాబట్టి మనం తీసేద్దాం. మీకు ఆయిల్ తో వేస్తున్నట్టు స్మెల్ వస్తుంది. వేగుతున్న స్మెల్. ఓకే, ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను. సో మన ఉల్లిపాయల్లో కూడా ఏమి ఆయిల్ వేయకుండా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించు. ఇది చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది మనకి. మన వాళ్ళు కొంచెం ఎక్కువగా ఇలా చేసుకోరు. అంటే ఎప్పుడు మన పచ్చళ్ళే మనం తినడం కాకుండా ఇతర రాష్ట్రాలు కూడా మనం కొన్ని తినాలి, తింటే గానీ మనకి తెలియదు. మనం అనుకుంటాం ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఒక్కొక్క డిస్ట్రిక్ట్ లో ఒక్కొక్క రకంగా వండుకుంటారు.
కొంచెం బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. అదే డ్రైగా అయిపోతే నీరంతా పోతుంది కదా, బాగుంటుంది. సో ఉల్లిపాయ వాసన, వెల్లుల్లి వాసన అంతా ఫ్లేవర్ సూపర్గా వస్తుంది. మంచి బిర్యానీ స్మెల్ వస్తుంది మనకి. ఎందుకంటే ఉల్లిపాయలో ఉన్న వాటర్ అంతా కూడా వెళ్ళిపోతే ఆ పచ్చి వాసన మనం దంచుకున్నప్పుడు కారం పోతుంది. ఇప్పుడు తడి లేకపోతే నిల్వ ఉంటుంది బాగా. ఇప్పుడు తీసేసుకోవచ్చు మనం. చాలా అంటారా ఈ మాత్రం ఎగితే? చాలు. నెక్స్ట్ ఏం వేస్తున్నాను? మిరపకాయలు వేస్తాను ప్రవీణ్ గారు. మిరపకాయలు వేగాక మన నువ్వులను ఈ రెండు కలిపి వేసుకోవచ్చు. కలిపి డ్రైగా ఉంటుంది కదా కోకోనట్ అంటే ఎండు కొబ్బరి కూడా ఇవి ఉంటాయి కదా, వాటిని గ్రేట్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఎండు కొబ్బరి గ్రేట్ చేసాం కాబట్టి అవి ఎక్కువసేపు వేగక్కర్లేదు కదా, ఇమీడియట్ గా వేగిపోతాయి. అవి తీసేయచ్చు కదా. ఇందులో మరి చింతపండు అలాంటివి మనం నిమ్మరసం అవేం వేయం. ఈ కారము ఈ వెల్లుల్లిపాయలు ఒక టేస్టే ఉంటుంది. నువ్వులు చిట్పట్లాడుతున్నప్పుడు మనం ఇది వేసేసుకోవచ్చు, దాంట్లోనే వేసుకోవచ్చు. సపరేట్గా వేయకుండా ఉప్పు వేసేసుకుంటాం. వేగిపోయినాయి ఆల్రెడీ. బాండి బాగా వేడిగుంది కదా మనకి, వేగిపోయినాయి. వేసేస్తారా కొబ్బరి? సో స్టవ్ ఆపేస్తున్నాను. స్టవ్ ఆపేసండి, అన్నీ అందులోనే వేసేయండి. ఇప్పుడు నేను ఉప్పు వేసేస్తాను, అప్పుడు రోడ్డు దగ్గరికి వెళ్ళొచ్చు. బాగానే వేడి. సో ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వుల్లోనే మనం ముందు వేయించి పెట్టినవి అన్నీ మొత్తం వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, ఎండుమిర్చి అన్నీ వేసేసాను. ప్రవీణ గారు నేను ఇప్పుడు ఇందులో ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఓకే, తగినంత ఉప్పు. ఇప్పుడు దీన్ని అన్నిటినీ మనం రోట్లో వేసుకొని దంచుకోగా కారం, వెల్లుల్లి కారం దంచుకోవాలి. కౌశల్య గారు మన రోటి దగ్గరికి వచ్చేసాము. మన వెల్లుల్లి కారం కూడా వేడి వేడిగా రెడీగా ఉంది, దంచేద్దాం. అన్నీ కలిపి వేసేసుకోవచ్చు. అవును, కారం ఉప్పు ఎవరికి ఎంత కావాలంటే కొంచెం ఎక్కువ తక్కువ. అవును, అది ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. సో నువ్వులు కూడా చాలా హెల్ప్ చేస్తాయి మనకి, అంటే ఉమెన్ కి ఒక ప్రోటీన్ లాగా వర్క్ చేస్తుంది. కొంతమంది నార్త్ ఇండియన్స్ చట్నీ బనాయి అంటే నేను అనుకున్నాను నీళ్ళేసి చట్నీ చేసుకుంటారని. ఇవన్నిటికీ చట్నీ అంటారు వాళ్ళు. చట్నీ కిందే లెక్క వస్తుంది వాళ్ళకి. మనకి చట్నీ అంటే అన్ని నువ్వు నీళ్ళేసి బాగా రుబ్బుకొని దంచు. కొద్దిగా మనం దీనిలో అంటే చేస్తుంటే నాకు ఐడియా వచ్చింది. కావాలంటే మనం ఎర్రకారం, పచ్చికారం ఉంటుంది కదా మన దగ్గర, అవి వేయించి వాటి బదులు కారం కూడా కలుపుకోవచ్చు కదా. అంటే ఎప్పుడు చెప్తారు పచ్చి కారానికిను వేయించిన మిరపకాయలకి చాలా తేడా ఉంటుంది. చాలా పచ్చికారం వేసుకున్నాక కూరలు కడుపులో మంట ఎక్కువ వస్తుంది అంటారు. అయితే ఈ వేయించిన మిరపకాయలకి అంత మంట ఎక్కువ రాదు. ఇప్పుడు వంకాయ కారం పెట్టిన కూరకి కొంతమంది ఏంటంటే పచ్చికారం వేస్తారు పైన, అది వేసే కొంతమంది అంటారు నైట్ అంతా నాకు నిద్ర పట్టలేదు కారంకి అంటారు. అందుకని వేయించి వేసాం అనుకోండి మనకంత. ఇవ్వండి ఒకసారి, నేను దంచుతా గట్టిగా. 2 దెబ్బలు వేసామంటే మీకు మంచి వాసన వస్తుంది కదా, సువాసన. ఎండుమిర్చి వాసన, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, మంచి కారం, అసలు మామూలు కాదు, మంచి మసాలా కారం. యాక్చువల్లీ దీన్ని మనం ఏదైనా మంచి ఫ్రై చేసినప్పుడు దీన్ని వేసుకోవచ్చు కదా, మన అన్నంలో కూడా కలుపు తినొచ్చండి. వెల్లుల్లి అన్ని నలిగిపోవాలా అండి? కొన్ని అలా ఉన్నా బాగానే ఉంటుంది. వాటర్ ఏం వేయం కాబట్టి మనం అలాగే కూడా పెట్టుకోవచ్చు. ఓన్లీ మిరపకాయలే తప్ప అన్ని అంతే. అవును, మిరపకాయలే కొంచెం టైం పడుతున్నాయి, మిగతా అన్ని ఊరికే నలిగిపోతున్నాయి.
చాలు మనం తీసేసుకోవచ్చు. సరిపోయిందా? సరిపోయినా డ్రై రోస్ట్ కాబట్టి అలాగా కచ్చబెచ్చగా పౌడర్లా ఉంటుంది. ఓకే. సో మన వెల్లుల్లి కారం రెడీ అయింది. వెల్లుల్లిపాయల్లో ఉన్నటువంటి ఇది తడి వల్ల కొంచెం నూనె వల్ల అలా కనిపిస్తుంది. మనం ఆయిల్ పోయినా కూడా ఇది కొబ్బరిలోంచి వెల్లుల్లిలోంచి కొంచెం వచ్చినట్టు అనిపిస్తుంది కదా. సో వెల్లుల్లి కారం రెడీ. మీరు ఇంకా టేస్ట్ చేసి చూడండి ఎలా ఉందో. అలాగే మీరు నచ్చుకుంటే మనం కూడా అందరం. ఇట్స్ అ మెడిసిన్ యాక్చువల్లీ. వెల్లుల్లి కారం అనటం కన్నా కూడా ఇట్స్ ఉమెన్ కి ది బెస్ట్ మెడిసిన్. దీన్ని అట్లీస్ట్ 10 daysలో ఒక 4-5 times మనం తింటే చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి. నువ్వులు, వెల్లుల్లి, కారం. ఇది ఎక్కువ రైస్లు కలుపుతున్నా పక్కన సైడ్ డిష్ గా తీసుకుంటే చాలా బాగుంది. చాలా బాగుంది. రైస్ లో కూడా చాలా బాగుంటుంది. మీరు ఉల్లిపాయ వేశారు కదా, ఫ్లేవర్ అది కూడా వేగకుండా చాలా బాగుంది. అన్ని రకాల టేస్ట్లు ఉన్నాయి. అసలు ఇలా ఒట్టిది కొంచెం అలా తినేసి కూడా ఎండు కొబ్బరి ఫ్లేవరు అన్నీ తెలుస్తున్నాయి. ఏది మిస్ అవ్వాలి ఇంగ్రీడియంట్. చాలా బాగుంది. థ్యాంక్ యూ. చూసారు కదండి వెల్లుల్లి కారం ఎలా తయారు చేసామో. టేస్ట్ గురించి పదే చెప్పక్కర్లేదు, అంత బాగుంది. తప్పకుండా తయారు చేసి తినండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. వెల్లుల్లి కారం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: సన్నగా తరుక్కున్న వెల్లుల్లి ముక్కలు, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి తురుము, ఉల్లిపాయ ముక్కలు, నువ్వులు, ఉప్పు. వెల్లుల్లి కారం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని దానిలో మనం సన్నగా తరుక్కున్న వెల్లుల్లి ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిని అనుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం అదే బాండీలో ఎండుమిర్చి కూడా వేసి బాగా వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత నువ్వులు వేసి కొంచెం వేగిన వెంటనే ఎండు కొబ్బరి తురుము కూడా వేసి వేయించాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలను కూడా ఈ బాండీలో వేసి అన్నిటికీ సరిపడినంత ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి. ఇప్పుడు మనం రోట్లో ముందుగా ఈ వేయించిన మిశ్రమాన్ని వేసి బాగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన వెల్లుల్లి కారం రెడీ. కౌసల్య గారు, ఈ రోజు మా చట్పట్లో మా అందరికి, అంటే మనందరికి మీన్స్ ఉమెన్స్ అందరికి చక్కగా ఎండు కొబ్బరి ఏ టైంలో తినాలో కూడా మనందరికి తెలుసు. తర్వాత నువ్వులు, దాని తర్వాత వెల్లుల్లి, ది బెస్ట్ ఆల్ ఏజెస్, నాట్ ఓన్లీ ఉమెన్ కదా. సో ఈ మూడిటితో కలిపి ది బెస్ట్ రెసిపీ చేశారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదా ఈరోజు చట్పట్లో మీ అందరికీ మనకి బాగా ఉపయోగకరమైన వెల్లుల్లి కారం తయారు చేసాం. టేస్ట్ అయితే అస్సలు ఒక్కసారి తింటే మర్చిపోలేరు. మరి రేపు చట్పట్లో మరో సరికొత్త వంటకంతో తిరిగి కలుసుకుందాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.